గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఆర్సీసీ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాంక్రీట్ ఈస్ ఆప్షన్ ఏ గుడ్ ఇన్ కంప్రెషన్, గుడ్ ఇన్ టెన్షన్, ఆప్షన్ బి గుడ్ ఇన్ కంప్రెషన్ అండ్ వీక్ ఇన్ టెన్షన్, ఆప్షన్ సి వీక్ ఇన్ కంప్రెషన్ అండ్ వీక్ ఇన్ టెన్షన్, ఆప్షన్ డి వీక్ ఇన్ కంప్రెషన్ అండ్ గుడ్ ఇన్ టెన్షన్. ఫస్ట్ మనకి ఈ ఆన్సర్ తెలిసే ముందు ఫస్ట్ మనకి ఒకటి తెలియాలి. ఏంటిదంటే ఒక కాంక్రీట్ ఉంది. ఫర్ సపోజ్గా కాంక్రీట్లోనైతే మనం నార్మల్గా ఏమంటాం, కాంక్రీట్ అనేది కంప్రెషన్లో స్ట్రాంగ్ ఉంటుంది, టెన్షన్లో వీక్ ఉంటుంది అని అంటాం. సో టెన్షన్లో వీక్ ఉంటుంది కాబట్టి మనం రెయిన్ఫోర్స్డ్ స్టీల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ రెయిన్ఫోర్స్డ్ స్టీల్ బార్స్ అనేవి గుడ్ బైండింగ్ ఉంటుంది, మళ్ళీ లోడ్ని రెసిస్ట్ చేసుకోగలుగుతుంది అంటాం. సో ఆన్సర్ ఏమొస్తుంది, కంప్రెషన్ అనేది గుడ్ ఉంటుంది, టెన్షన్ అనేది వీక్ ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కంప్రెషన్ గుడ్ ఉంటుంది, టెన్షన్ వీక్ ఉంటుంది కాబట్టి మన రెయిన్ఫోర్స్డ్ స్టీల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఈస్, అంటే ఒక కాంక్రీట్కి టెన్సైల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుంది అని ఈ క్వశ్చన్ అడుగుతుంది. ఆప్షన్ ఏ 5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, ఆప్షన్ బి 2 కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, ఆప్షన్ సి 0.9 √FCK, ఆప్షన్ డి 0.7 √FCK. కాంక్రీట్కి టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటూ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అకార్డింగ్ టు IS 456 ద నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ ఆఫ్ స్టాండర్డ్ కాంక్రీట్ మిక్స్ ఈస్. ఇక్కడ మనల్ని క్వశ్చన్లో ఏమడుతుందంటే స్టాండర్డ్ గ్రేడ్స్ అని అడుగుతుంది. నార్మల్గానైతే మనకు మిక్సీస్లో చూసుకుంటే ఆర్డినరీ ఉంటాయి. ఆర్డినరీ అంటే మనకు నార్మల్గా తెలిసే M15, M20 అనేవి ఆర్డినరీ. కానీ ఇక్కడ మనని స్టాండర్డ్ గ్రేడ్స్ అని అడుగుతున్నాం. స్టాండర్డ్ గ్రేడ్స్ అంటే ఏమొస్తాయి, స్టాండర్డ్ గ్రేడ్స్ అంటే M25 నుండి స్టార్ట్ అవుతాయి. ఇవి M25 నుండి M25 టు M55 ఇవన్నీ మనం స్టాండర్డ్ గ్రేడ్స్ అంటాం. అంటే M25, M30, M35, M40, M45 అండ్ M50 అండ్ M55. అంటే ఎన్ని ఉన్నాయని అడుగుతుంది. 1 2 3 4 5 6 7. అంటే అవర్ ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 7 ఉంటాయి స్టాండర్డ్ గ్రేడ్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 25 నుంచి 55 వరకు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వై ఆర్ స్టీల్ రెయిన్ఫోర్సింగ్ బార్స్ యూజ్డ్ ఇన్ కాంక్రీట్. నేను మీకు ఇంతకుముందే చెప్పిన టెన్షన్లో కంప్రెషన్ అనేది వీక్ ఉంటుంది, అవునా కాదా? కాంక్రీట్ అనేది టెన్షన్లో వీక్ ఉంటుంది. సో అందుకే మనం స్టీల్ బార్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు ప్రొవైడ్ చేస్తాం, టెన్షన్ని క్యారీ చేయడానికి. ఇక్కడ ఆప్షన్ ఏముంది, ఆప్షన్ ఏ వచ్చి టు మేక్ ఇట్ క్యారీ కంప్రెషన్. ఎందుకంటే ఇది తప్పు, ఎందుకంటే మనం స్టీల్ ప్రొవైడ్ చేసి టెన్షన్ కోసం ప్రొవైడ్ చేస్తాం, కంప్రెషన్ కోసం అయితే మనం ప్రొవైడ్ చేయము. ఎందుకంటే కాంక్రీట్ అనేది కంప్రెషన్లో స్ట్రాంగ్గానే ఉంది, టెన్షన్లో వీక్ ఉంది. సో టు మేక్ ఇట్ క్యారీ టెన్షన్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనం టెన్షన్ని క్యారీ చేయడానికే మనం స్టీల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఆప్షన్ సి ఏంటిది, టు మేక్ ఇట్ క్యారీ కంప్రెషన్ యాజ్ వెల్ యాజ్ టెన్షన్. ఆప్షన్ సి కూడా రాంగ్ ఆన్సర్, ఇక డీ లేదు. నెక్స్ట్ ఇంకొకటి క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చేద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇన్ ఏ ఆర్సీసీ స్ట్రక్చర్ ద టెన్షన్ జోన్ లైస్ ఉందా. అంటే ఆర్సీసీ స్ట్రక్చర్లో టెన్షన్ జోన్ లైస్ ఉందా అని అడుగుతుంది. అంటే ఫస్ట్ మనకు అది తెలియాలి అంటే మనకు ఈ డయాగ్రామ్ తెలియాలి. ఈ డయాగ్రామ్లో మనం ఏమంటాం, మిడిల్ ఉండేదాన్ని న్యూట్రల్ యాక్సిస్ అంటాం, దీన్నేమో టాప్ అంటాం, దీన్నేమో బాటమ్ అని అంటాం. మనం టాప్లోనేమో కంప్రెషన్ ఉంటుంది, బాటంలో ఉండేటిది ఏంటి, టెన్షన్. అంటే టెన్షన్ జోన్లో మనం స్టీల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనం బాటంలో టెన్షన్ జోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ మనకి క్వశ్చన్లో కంప్రెషన్ జోన్ లైస్ ఇందా అని అడిగిందనుకో, అప్పుడు ఆప్షన్ ఏ అవుతుంది, టాప్. కంప్రెషన్ జోన్ అనేది టాప్లో ఉంటుంది. ఒకవేళ మనని క్వశ్చన్లో న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడ ఉంటుంది అని అడిగిందనుకో, అప్పుడు మిడిల్ అవుతుంది. ఓకేనా, కంప్రెషన్ అంటే టాప్ అవుతుంది, న్యూట్రల్ యాక్సిస్ అంటే మిడిల్ అవుతుంది. ఇక్కడ టెన్షన్ జోన్ అడిగింది కాబట్టి ఇది మనం బాటమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎ మేజర్ బీమ్ ఇన్ ఏ బిల్డింగ్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్. అంటే ఒక బిల్డింగ్లో మేజర్ బీమ్ని మనం ఏమంటాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రైడర్. అసలు గ్రైడర్ అంటే ఏంటిదంటే అది అనేది ఒక సపోర్ట్ బీమ్. అది ఏం చేస్తుంది అంటే హారిజంటల్ సపోర్ట్ ఇస్తుంది.
హారిజంటల్ సపోర్ట్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టినప్పుడు బిల్డింగ్లో మనకి బీమ్స్ ఉంటాయి, హారిజంటల్ ఉంటే బీమ్స్ ఉంటాయి కదా, ఆ బీమ్స్కి ఇది సపోర్ట్ ఇస్తుంది, మళ్ళీ స్మాలర్ బీమ్స్కి కూడా ఇది సపోర్ట్ ఇస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి గ్రైడర్. ఎందుకంటే మేజర్ బీమ్ అంటే బీమ్స్లో మేజర్ బీమ్ అయితే గ్రైడర్. ఓకేనా? ఇక్కడ మన క్వశ్చన్ మనకు అడిగింది మేజర్ బీమ్ అని అడిగింది. మేజర్ బీమ్ అంటే గ్రైడర్, ఎందుకంటే గ్రైడర్ అనేది బీమ్స్కి, స్మాల్ బీమ్స్కి అన్నిటికీ అది సపోర్ట్ ఇస్తుంది. ఒక ఫ్లోర్ బీమ్ చూసుకుందాం అనుకో, ఫ్లోర్ బీమ్ అనేది మెయిన్ బీమ్ కిందకి రాదు. నెక్స్ట్ మెయిన్ బీమ్ అది వేరే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? 7th క్వశ్చన్. M15 కాంక్రీట్ ఈజ్ యూజ్డ్ ఫర్. నార్మల్గా అయితే ఒక్కొక్క మిక్స్ రేషియో ఒక్కొక్క దానికి యూజ్ చేస్తారు. ఫౌండేషన్కి ఒకటి, ఆర్సీసీకి ఒకటి, మ్యాస్ కాంక్రీట్ వర్క్కి ఒకటి, డ్యామ్స్కి ఒకటి. సో ఇవి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇవన్నీ తెలియాలి. M15 కాంక్రీట్ అనేది దేనికి యూజ్ చేస్తాం? మనం ఫస్ట్ M15 కాంక్రీట్ అనేది ఈజ్ యూజ్డ్ ఫర్ ఫౌండేషన్. M15 కాంక్రీట్ అనేది మనం ఫౌండేషన్ కోసం యూజ్ చేస్తాం. M10 అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ప్లెయిన్ కాంక్రీట్ యూజ్డ్ ఫర్ లెవెలింగ్ కోర్స్ అండ్ బెడ్డింగ్ ఆఫ్ ఫూటింగ్, అంటే ఫూటింగ్ చేయడానికి కూడా మనం M10 అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి M20 అనేది ఆర్సీసీ స్ట్రక్చర్స్కి యూజ్ చేస్తాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆప్షన్స్లలో ఇచ్చాను కదా ఆర్సీసీ దేనికని, దానికోసం నేను చెప్తున్నాను. M15 అనేది ఫౌండేషన్స్కి అండ్ ఫౌండేషన్స్ రాసిన కదా నేను ఆల్రెడీ, గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్స్కి యూజ్ చేస్తాం అన్నట్టు. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి యూజ్ చేస్తాం. అంటే M15 అంటే ఏంటిది? మిక్స్ రేషియోస్. డ్యామ్స్కి ఓకే, M15 కాంక్రీట్ అనేది దేనికి యూజ్ చేస్తాం? మనం ఫౌండేషన్స్కి యూజ్ చేస్తాం. ఆర్సీసీకి ఏమో M20 మిక్స్ రేషియో యూజ్ చేస్తాం. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ చూద్దాం. ఆర్సీసీ ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియో, ఇంపాక్ట్ లోడ్ రిజల్ట్స్ ఫ్రమ్ విచ్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ లోడ్ అప్లైడ్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఇంపాక్ట్ లోడ్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ ఎఫెక్ట్ని ఇస్తుంది అని అడుగుతుంది. ఇంపాక్ట్ లోడ్, ఇందులో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డైనమిక్ లోడ్. ఇంపాక్ట్ లోడ్ అంటే సడన్ లోడ్స్ పడేదాన్ని మనం డైనమిక్ లోడ్ అంటాం. సడన్ లేకపోతే షాక్ అప్లై అయ్యేదాన్ని హైగా, దాన్ని మనం డైనమిక్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రీకాస్ట్ పైల్ జనరల్లీ యూజ్డ్ ఇన్. ప్రీకాస్ట్ పైల్ అనేది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్క్వేర్ విత్ కార్నర్స్ చాంబర్ దానికి మాత్రమే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఆర్సీసీ వాజ్ డెవలప్డ్ విత్ అండ్ ఫస్ట్ యూజ్డ్ బై. ఆర్సీసీని ఎవరు డెవలప్ చేసినారు, ఎవరు యూజ్ చేసినారు, ఈ మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే మనం ఇది నేర్చుకోవాలి. మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఆ సబ్జెక్ట్ ఎవరు డెవలప్ చేసారు అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ మీరు ఏమనుకుంటారు? ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రాన్సిస్ కాన్స్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సర్ఫేస్ స్ట్రక్చర్ హ్యాస్. ఒక సర్ఫేస్ స్ట్రక్చర్కి స్మాల్ థిక్నెస్ ఉంటుందా, లార్జ్ థిక్నెస్ ఉంటుందా, మోడరేట్ థిక్నెస్ ఉంటుందా? ఒక సర్ఫేస్ స్ట్రక్చర్కి ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే స్మాల్ థిక్నెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్, మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ యూజింగ్. మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంక్రీట్ది మనం ఈ అనేది దేంతో క్యాలిక్యులేట్ చేస్తాం? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మోడల్స్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంక్రీట్, ఒక కాంక్రీట్కి అయితే ఇంత ఉంటుంది, అదే ఒకవేళ స్టీల్కి అయితే 2 × 10⁵ Nm². మోడల్స్ ఎలాస్టిసిటీ ఆఫ్ స్టీల్ అంటే 2 × 10⁵ Nm². కానీ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగింది? కాంక్రీట్ అడిగింది. కాంక్రీట్కి అయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఇవి అడుగుతారు, ఒకటన్నా అడుగుతారు. కాంక్రీట్కి ఏమో ఈజ్ ఈక్వల్స్ టు 5000 √FCK. స్టీల్కి అయితేనేమో 2 × 10⁵ Nm². నెక్స్ట్, డెడ్ లోడ్ కంప్రెసెస్ ఆఫ్ అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ డెడ్ లోడ్ అంటే ఏంటిది అని తెలిసే ముందు మీకు ఒకటి తెలియాలి. మనం ఒక స్ట్రక్చర్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ అనేది అన్ని లోడ్స్ని రెసిస్ట్ చేసేటట్టుగా దాన్ని డిజైన్ చేస్తారు. అన్ని లోడ్స్ అంటే ఏముంటాయి? డెడ్ లోడ్,
ఇంపోజ్డ్ లోడ్ అన్న లైవ్ లోడ్ అన్న, ఇంపోజ్డ్ లోడ్, లైవ్ లోడ్, స్నో లోడ్, ఎర్త్క్వేక్ లోడ్స్, అంటే ఇవన్నిటిని రెసిస్ట్ చేసుకునేటట్టుగా ఒక ఇల్లుని వాళ్ళు దాన్ని రెడీ చేస్తారంటే ఏంటిది, దానికంటూ కొన్ని స్పెసిఫికేషన్స్ కొన్ని ఇస్తారు, స్టాండర్డ్ కోడ్స్ ఇస్తారు, మనం ఇవే ఫాలో అవ్వాలి, ఇవే చేయాలి. అందులో ఫస్ట్ డెడ్ లోడ్ అంటే ఏంటిది, ఒక ఇల్లు కట్టినప్పుడు డెడ్ లోడ్ అంటే ఏంటిదంటే బీమ్స్, కాలమ్స్, అవి పర్మనెంట్ లోడ్, అవి అలానే ఉంటాయి. ఇప్పుడు మనం బిల్డింగ్లోకి వెళ్తే స్లాబ్స్, బీమ్స్, షెల్ఫ్స్, కాలమ్స్ అవి ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి. అది ఎక్కడుందో అది అక్కడే ఉంటుంది. అది మూవ్ అవుతుందా, మూవ్ అవ్వదు. లైవ్ లోడ్ అంటే ఏంటిదంటే పీపుల్ ఫర్నిచర్. లైవ్ లోడ్ అంటే పీపుల్ ఫర్నిచర్. ఇప్పుడు మనుషులు అటు ఇటు వెళ్తూ ఉంటారు, పైకి పోతారు, కిందికి పోతారు. 3 floors బిల్డింగ్ ఉందనుకోండి, ఒక మనిషి ఒకడే కాడ ఉండలేడు కదా, ఎప్పుడు పైకి కిందికి వస్తాడు. నెక్స్ట్ ఫర్నిచర్ అనేది సేమ్ ప్లేస్లో ఉండదు, అది కూడా చేంజ్ అవుతుంది. టైం టు టైం చేంజ్ కాకపోయినా 2 hours ఎప్పుడన్నా ఒకసారి చేంజ్ అవుతుంది. ఆ ఫర్నిచర్ ఖరాబ్ అయితే దాన్ని తీసి పడేసి కొత్త ఫర్నిచర్ ఇస్తారు. సో లోడ్స్ అనేవి మీకు తెలియాలి. ఇక్కడ మనం ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నట్టు డెడ్ లోడ్ కంపారిజన్స్ ఆఫ్. డెడ్ లోడ్ అంటే ఏంటంటే పర్మనెంట్ లోడ్ అని. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టెంపరీ లోడ్ అనేది ఉండదు. ఒక్కసారి డెడ్ లోడ్ అనేది యాక్ట్ అయింది అనుకో, అది మళ్ళీ దాని షేప్కి రీగెయిన్ కాదు. సో దాన్ని మనం డెడ్ లోడ్ అంటాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పర్మనెంట్లీ అటాచ్డ్ లోడ్. ఇది రాంగ్ ఆన్సర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. నెక్స్ట్, ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రేడ్స్ ఆర్డినరీ కాంక్రీట్ ఈస్ నాట్ యూజ్డ్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను స్టాండర్డ్ కాంక్రీట్ అంటే ఏంటి. స్టాండర్డ్ గ్రేడ్స్లో అయితే మనకి M25 నుండి M55 వరకు ఉంటాయి. స్టాండర్డ్ గ్రేడ్స్ M25 నుండి M55 వరకు ఉంటాయి. అంటే ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రేడ్స్ ఆర్డినరీ కాంక్రీట్ ఈస్ నాట్ యూజ్డ్. ఆర్డినరీ కాంక్రీట్ దేనికి యూజ్ చేయరు, M10, M40. ఆర్డినరీ గ్రేడ్ అనేది M20కి యూజ్ చేయరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రేడ్స్ ఆర్డినరీ కాంక్రీట్ ఈస్ నాట్ యూజ్డ్. M20కి యూజ్ చేయరు ఆర్డినరీ కాంక్రీట్. ఆన్సర్ ఇది. నెక్స్ట్, according to IS 456/2000, the maximum strain in concrete at the outermost compression fiber. ఆప్షన్, ఇందులో ఏ ఆప్షన్ అనుకుంటారు మీరు? నార్మల్గా అయితే స్ట్రెయిన్కి ఒకటి ఉంటుంది, కాంక్రీట్కి ఒకటి ఉంటుంది. మ్యాక్సిమం స్ట్రెయిన్ అనేది కాంక్రీట్కి ఒకటి ఉంటుంది, స్టీల్కి ఒకటి ఉంటుంది. స్టీల్కి ఒకటి, కాంక్రీట్కి ఒకటి. సో మన ఆన్సర్ వచ్చేసి A, 0.0035 in bending. Thank you for watching. Please subscribe.